ఇది మన ఊళ్ళో గాని, మన ఇంట్లో గాని, మన సొసైటీలో గాని ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి వాళ్లే పెద్ద తెలివైన వాళ్ళమని అనుకుంటారు. నిజానికి వారు చేసే పనులు చూస్తే మనసులో ఒక్కటే ఆలోచన వస్తుంది. ఏంటంటే అయ్యో వీళ్ళ పనులే వెధవ పనులు అని అనిపిస్తుంది. మరి ఆ వెధవ పనుల జాబితా ఒకసారి చూద్దాం. పొద్దున్నే 3 లేదా 4 గంటలకు నిద్రలేస్తారు. ఇంటిని శబ్దాలతో నింపడం, తలుపులను బలంగా తెరవడం, బలంగా మూసేయడం, బకెట్లు గట్టిగా కింద పెట్టి గ్లాసులు మోగిస్తూ హడావిడి చేస్తారు. లేవగానే అవసరం లేని శబ్దాలు చేయడం, చుట్టుపక్కల వాళ్ళు నిద్ర పోగొట్టడం, గట్టి శబ్దం చేస్తూ నడవడం, పనులు చేయడం, ఏదో కషాయం వంటి తాగుతూ శబ్దం చేయడం, వాతావరణాన్ని ఎప్పుడు హడావుడిగా మార్చడం, గ్లాసులో కషాయం తాగుతూనే గట్టి శబ్దం చేయడం, బకెట్ ను కూడా గట్టిగా కింద పెట్టడం, కాళ్ళు గట్టిగా టకటక అంటూ నడవడం. దాదాపుగా ఎక్కువ మంది ఇళ్లలో వాళ్ళ చుట్టూ ఈ రకమైన మనుషులు ఉంటారు. ఉదయం లేవగానే గడగడా శబ్దం చేస్తారు. కషాయం తాగినా ఛాయ్ తాగినా ఒక పెద్ద ఊపిరి వదులుతారు. చుట్టుపక్కల వాళ్ళ నిద్ర చెడిపోతుంది, మనశ్శాంతి పోతుంది. చాలా ఇళ్లలో ఈ రకమైన మనుషులు ఉంటారు. వాళ్ళు పొద్దున్న లేస్తే ఇంట్లో అందరికీ మేలుకొలుపు, అలారం మోగదు, వాళ్లే ఒక అలారం. పక్క వాళ్ళని నిద్ర లేపడం. వాళ్ళు లేస్తే సరిపోదు, ఇంట్లో వాళ్ళందరినీ అర్ధ నిద్రలో లేపేస్తారు. ఆ లేపడం కూడా వాళ్ళందరూ ఉలిక్కిపడి లేవడం. వీళ్ళు గడియారం కంటే ముందు లేచి వాళ్ళ చుట్టూ వాళ్ళు ఇంకా నిద్రలో ఉన్నారని చూసి వాళ్ళని డిస్టర్బ్ చేయాలన్న కోరిక ఉంటదేమో మనసులో అనిపిస్తుంది. గట్టిగా దగ్గుతూ ఉమ్ముతూ మొదలు పెడతారు. ఇది వాళ్లకు నేను లేచాను అని ప్రకటించే అలవాటేమో అనిపిస్తుంది. ఇంట్లో గేటు లేదా తలుపులు దద్దరిల్లేలా మూయడం, తీయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. శబ్దం లేకుండా తీయడం వీళ్ళకి రాదు. కిచెన్లో పాత్రలు గలగలా కదపడం, అక్కసు లేకపోతే ఉద్దేశపూర్వకంగా గట్టిగా వంట పాత్రలు కదుపుతారు. వంట వాసన చుట్టుపక్కలకి వెళ్లేలా చూడడం, పొరుగు వాళ్ళు ఏదో ప్రత్యేకం వండుతున్నారని గమనించాలన్న కోరిక ఉంటుందేమో అనిపిస్తుంది. పదే పదే ఇవన్నీ చెబుతుంటే ఈ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఉదాహరణకు ఇంకొంతమంది ఇంకో రకం ఉంటారు. నోరు తెరవరు, తెరవకపోయినా శబ్దాలతోనే చంపేస్తారు. వీరి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఊపిరి పీల్చినట్టే శబ్దం చేస్తారు. అయ్యో లాంటి నిట్టూర్పులు, సైన్స్ క్లిక్స్ తోనే ఎదుటి వాళ్ళ మనసును బాధ పెడతారు. నవ్వు కూడా సూటిగా ఉంటుంది. చిన్న సర్కాస్టిక్ నవ్వు, ఇందుకు చూసి వెహికల్ నవ్వు, ఇవన్నీ మాటల కన్నా ఎక్కువ నొప్పినిస్తాయి. ఊహలోనే ఎదుటి వారిని తక్కువ చేసి చూపిస్తారు. ఎదుటివాడు ఏం చెప్పినా చీ లేదా చు అని ఒక చిన్న సౌండ్ చేస్తే చాలు వాడి విలువను నేలమట్టం చేస్తారు. నిశ్శబ్దంగా దాడి చేస్తారు. అసలు నోరు మెదపరు, కానీ చెవుల్లో పడేలా గట్టిగా ఊపిరి వదలడం, చిన్నగా టేబుల్ మీద కొట్టడం, వస్తువులు గట్టిగా పడేయడం ద్వారా కోపం, తిరస్కారం చూపిస్తారు. ప్రతి శబ్దం వెనుక తక్కువ చేసి చూపే ఉద్దేశం ఉంటుంది. మాటల కన్నా ఎక్కువ గాయపడేలా శబ్దాల ద్వారా సిగ్నల్స్ ఇస్తారు. పక్క వాళ్ళ మనసులో అసౌకర్యం కలిగించడం వీరి పని. ఎప్పుడు ఒక ఒత్తిడి వాతావరణం, ఒక గాలిలోనే గుచ్చుకునే బాణంలా అనిపించే శబ్దాలు చేయడం ఇవి వీళ్ళు చేసే పనులు. మాటలు వాడకపోవడం ద్వారా శక్తిని చూపుతారు. నువ్వు నా స్థాయికి రావు, నేను మాట్లాడాల్సిన అవసరమే లేదన్నట్టుగా ఈ శబ్దాలతో డామినెన్స్ చూపిస్తారు. ఈ శబ్దాలు వింటున్న వాళ్ళకు మాటలతో చేసే దెబ్బ కన్నా లోతైన గాయం చేస్తాయి. ఎందుకంటే శబ్దం ప్లస్ నిశ్శబ్దం కలయిక అంటే అతి పెద్ద మానసిక ఒత్తిడి అవుతుంది. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే శాంతి లేని మనసు. ఉదయం 3:30కే గట్టిగా మెలకువ వస్తుంది. అర్థం లేని శబ్దాలు చేయడం, చుట్టుపక్కల వాళ్లను నిద్రపోనివ్వకపోవడం వంటివి చూడగానే తెలుస్తుంది. వీళ్ళ మనసు లోపల చాలా అశాంతిగా ఉంటుంది. తాము శాంతిగా ఉండలేరు కాబట్టి చుట్టూ వారిని కూడా శాంతి లేకుండా చేయాలని లోపల ఒక తపన. వీళ్ళ గుర్తింపు, కోరిక ఎక్కువ. వీళ్ళు చేసే శబ్దం, గొడవ, గట్టిగా నడవడం అన్నీ ఒక రకంగా నేను ఉన్నాను అని చూపించుకోవడం కోసం. మనసులో నిశ్శబ్దం లేకపోవడం వల్లే శబ్దం చేసి కనీసం ఎవరైనా గమనించాలి అని కోరుకుంటారు. అంతర్గత భయాలు ఎక్కువ. వీళ్ళు బయటకు బలంగా శబ్దంగా కనిపించిన లోపల చిన్న చిన్న భయాలు, అనుమానాలు, అసంతృప్తులు నిండి ఉంటాయి. ఆ భయాన్ని దాచుకోవడానికి ఇతరులను ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. ఆరోగ్యం మీద భ్రమ ఉంటుంది. ఎవరో పక్కనుంటే నేను ఆరోగ్యంగా ఉన్నానని చూపించుకోవడానికి ఉదయాన్నే శరీరానికి కష్టమైన కషాయాలు తాగడం, చిత్రమైన పనులు చేయడం మొదలు పెడతారు. కానీ లోపల వీళ్ళకు ఉన్న భ్రమ ఏమిటంటే నేను ఈ పనులు చేయకపోతే బతకలేను అన్న ఆలోచన ఉంటుంది. మనసులో ఖాళీ ఉంటుంది. అసలు నిజం ఏంటంటే వీళ్ళు మనసు లోపల చాలా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీని నింపుకోవడానికి శబ్దం చేస్తారు, ఇతరులను ఇబ్బంది పెడతారు, తనను తాను ప్రత్యేకం అనుకోవడానికి పనులు వెతుక్కుంటారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు శబ్దంతో జీవించే వాళ్ళు, నిశ్శబ్దాన్ని భరించలేని వాళ్ళు. నిశ్శబ్దం అంటే వాళ్ళకి ఒంటరితనం గుర్తుకు వస్తుంది. అందుకే శబ్దం చేసి తమకు తాము తోడుగా ఉన్నట్టు భావిస్తారు. ఇది అంతా మనసులోనే అశాంతి, అస్థిరత వల్లే. కొన్నిసార్లు చిన్ననాటి నుండి వచ్చిన అలవాట్లు, కొన్నిసార్లు ఒత్తిడిని సరిగా వదిలేయకపోవడం, ఇంకొన్నిసార్లు లోపల ఉన్న ఈర్ష్య, పోలికల కారణం అవుతాయి. ఇలాంటి వాళ్ళ మనసు నిశ్శబ్దంలో నిలబడలేని మనస్సు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే లోపల ఉన్న నిజమైన నిజాలు బయటకు వస్తాయని భయపడతారు. అందుకే బయటకు ఆర్భాటం చేస్తూ శబ్దాలు చేస్తూ ఉంటారు. శబ్దం
చేయడం శక్తి కాదు, అది మనిషి లోపలే అస్థిరత. నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదు, అది ఆత్మ నియంత్రణ. ఇంకా వీళ్ళు అనుకుంటారు మేము తప్పేమీ చేయట్లేదు, మా పని చేస్తున్నాం అనుకుంటారు. వీళ్ళల్లో అసలు సానుభూతి ఉండదు. ఇతరులు నిద్రపోతున్నారా, ఇబ్బంది పడుతున్నారా అనేది పట్టించుకోరు. కొందరికి ఇది శరీర అలవాటు. ఉదయం 3 గంటలకు లేవడం హెల్దీ అలవాటు అని భావిస్తారు, కానీ ఆ అలవాటుకు తగిన సర్దుబాటు ఉండదు. మానసికంగా వీరికి ఇతరులు మన కోసమే సర్దుకోవాలి అనే సెల్ఫ్ సెంటర్డ్ యాటిట్యూడ్ ఉంటుంది. దీనివల్ల కలిగే నష్టాలు: ఆరోగ్యంపై ప్రభావం. ఎక్కువ శబ్దం వింటే రక్తపోటు పెరుగుతుంది, గుండెకు అదనపు ఒత్తిడి వస్తుంది, తలనొప్పి, చెవుల్లో మోత వస్తుంది, దీర్ఘకాలంలో వినికిడి శక్తి తగ్గిపోతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, నిద్రాభంగం వల్ల చికాకు, కోపం, డిప్రెషన్ పెరుగుతుంది, కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది, చదువులో లేదా పనిలో దృష్టి నిలవదు. నిరంతరం శబ్దంలో ఉంటే మానసిక శాంతిని కోల్పోతారు, చుట్టూ ఉండే వాళ్లతో వివాదాలు పెరుగుతాయి, పక్కింటి సంబంధాలు చెడిపోతాయి, వృద్ధులు, పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడతారు, చిన్న పిల్లలు చదవలేకపోతారు, ఎగ్జామ్ లో కాన్సంట్రేషన్ కోల్పోతారు, పెద్దవాళ్లకు పని పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. శబ్దానికి అలవాటు అయితే నరాలు బలహీనత కూడా వస్తుంది. ఇవన్నీ ఒక రిపిల్ ఎఫెక్ట్ లాగా మన జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. వీళ్ళు మారతారా లేక వాళ్ళను మార్చే అవకాశం ఉందా అని ఆలోచిస్తే, కొంతమందికి నీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని స్నేహపూర్వకంగా గౌరవంగా చెబితే వారు తమ ప్రవర్తన తగ్గిస్తారు. కానీ ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు తమ తప్పును తప్పుగా భావించరు. వాళ్లకు నేను సరిగానే ఉన్నాను, మీరే ఎక్కువ సెన్సిటివ్ గా తీసుకుంటున్నారు అనే భావన ఉంటుంది. అంటే పూర్తిగా మారడం కష్టం. నేరుగా చెప్పినా చాలా సార్లు అహంకారంతో స్పందిస్తారు. ఆ ఇల్లు మేము చేసేదే చేస్తాం అంటారు కొందరు వింటారు, కానీ మళ్ళీ పాత అలవాట్లకే వెళ్తారు. సులువుగా మారడం కష్టం, ఎందుకంటే ఇది వారి జీవిత శైలిలో కలిసిపోయిన అలవాటు. ఒకవేళ మారకపోతే వారి నుండి తప్పించుకోవడం ఎలా? నాయిస్ క్యాన్సిలింగ్ టూల్స్ ను వాడాలి. ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి, రూమ్ షిఫ్టింగ్ చేయాలి, వీరి దగ్గర నుంచి దూరంగా వేరే రూమ్ లో పడుకునేలా అలవాటు చేసుకోవాలి. పెద్దవాళ్లతో డిస్కషన్ చేయడం, మెడిటేషన్ చేసుకోవడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అది ఎక్కువ ఇబ్బంది అయితే ప్రాంతం మార్చుకోవడం కూడా ఒక మార్గం, ఎందుకంటే ఆరోగ్యం, మానసిక శాంతి బంధాల కంటే కూడా ముఖ్యమైనవి. మనిషి తన కోసం చేసే అలవాట్లు ఇతరుల జీవితాన్ని ఇబ్బంది పెడితే అది మంచిది కాదు, కానీ అందరినీ మార్చలేం. అందుకే మనం మారాలి, లేకపోతే మనం మనశ్శాంతిని కాపాడుకోవడానికి మార్గం చూసుకోవాలి. ఎందుకంటే నిద్ర, శాంతి మనిషి జీవితంలోని అసలు సంపదలు. లోపల శాంతి లేనివాడు బయట శబ్దం చేస్తాడు, లోపల లోతు ఉన్నవాడు నిశ్శబ్దంగా ఉంటాడు. బురద చెరువు ఎప్పుడు శబ్దం చేస్తుంది, కానీ లోతైన బావి మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. మనుషులు కూడా అలాగే శబ్దం చేయడం సులభం, కానీ నిశ్శబ్దాన్ని కాపాడటం పెద్ద మనసు ఉన్నవాడి లక్షణం. ప్రశాంతతనిచ్చేవాడు ఎప్పటికీ గుర్తుండిపోతాడు. కాబట్టి మనం శబ్దం చేసేవాళ్ళుగా కాకుండా శాంతిని పంచేవాళ్ళుగా మారాలి. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.